హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధురి సన్షైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము ఇక్కడ క్రూజ్ వెకేషన్కి వెళ్తున్నామండి. సో ఇప్పుడు మేము టాంపా పోర్ట్కి వెళ్తున్నామండి. 5 nights ట్రిప్ అనమాట మాది. టాంపా టు బహామాస్ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే అనమాట మేము వెళ్తున్న క్రూజ్, కార్నివల్ ప్యారడైజ్. సో బహామాస్లో 2 ఐలాండ్స్కి అనమాట తీసుకెళ్తారు. మా షిప్ డిపార్చర్ టైం వచ్చేసి 3:30 అనమాట ఈవినింగ్. కానీ మేము ముందుగా వెళ్తున్నాం. డిపార్చర్ టైం కంటే 1 hour ముందే పోర్ట్లో ఉండాలన్నమాట. సో అలా 2:30 లోపల ఉండాలి. చాలా సెక్యూరిటీ చెకింగ్ అంతా ఉంటుందన్నమాట. అందుకని ముందుగా వెళ్తున్నాము. పోర్ట్కి రీచ్ అవ్వగానే మన లగేజ్ని వాళ్ళు తీసేసుకుంటారనమాట. తీసుకొని సెక్యూరిటీ చెకింగ్ అంతా కంప్లీట్ చేసి మనకు రూమ్ తెచ్చిస్తారు. సో ఇంకోటి చెప్పాలండి, మాకు ఈ క్రూజ్ వెకేషన్కి మా 4 మెంబర్స్కి $2,000 అయిందండి టికెట్ ప్రైజ్. సో మనం చూస్ చేసుకునే రూమ్ని బట్టి కూడా ఉంటుందండి టికెట్ ప్రైజ్. మనము అందులో ఓషన్ వ్యూ, బాల్కనీ వ్యూ, ఇంకా గ్రాండ్ అనేసి, సూట్ అనేసి చాలా ఉంటాయన్నమాట. మేము ఇక్కడ ఓషన్ వ్యూ తీసుకున్నాం అనమాట. ఈ టికెట్ ప్రైస్లోనే ఫుడ్ కూడా ఇంక్లూడ్ అండి. అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుందన్నమాట. బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు షిప్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సేమ్ అండి, ఫ్లైట్లోకి ఎలా ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో ఎంట్రన్స్ అంతా, అలానే అనమాట సేమ్ షిప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా. చాలా ఎక్సైటెడ్గా అనిపించిందండి క్రూజ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు. వెల్కమ్ ఆన్ బోర్డ్ బేబీ. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 5 nights అనుకున్నాను, కానీ చాలా ఫన్ ఉంటుందండి క్రూజ్లో. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈజీగా అయిపోతాయి అన్నమాట డేస్. సో ఇక్కడ అందరు కూర్చున్నారు కదండి. సో లైఫ్ జాకెట్ గురించి చెప్తున్నారు అనమాట. సడన్గా ఏమైనా షిప్కి ఏమైనా జరిగితే అది ఎలా యూజ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. Then we also have the whistle and we have the reflection strip all around as well, all to draw attention in the water. That's all about the life jacket, the mustering station. ఇక్కడ మరొక విషయం చెప్పాలండి, క్రూజ్లో ఇంటర్నెట్ ఫ్రీ కాదనమాట. సో మనం పర్చేస్ చేయాలి. పర్ డే $20 అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడ దా చూస్తున్నారండి, ఇవన్నీ స్టేట్ రూమ్స్ అనమాట. సో ఇవంతా స్టేట్ రూమ్స్ అనమాట ఇక్కడ అంతా కూడా. సో ఇది మా రూమ్ యాక్సెస్ కార్డ్ అండి. ఇది రూమ్ కీగా, ఇంకా క్రూజ్లో ఏదైనా బై చేయాలన్నా ఇదే కార్డ్ యూజ్ చేయాలన్నమాట. షిప్లోకి వచ్చేసామండి. మొత్తం సెక్యూరిటీ చెకింగ్ చాలా ఉన్నిందనమాట. డాగ్ కూడా చెక్ చేసింది మా లగేజ్ అంతా. సో మాది డెక్ 7 అనమాట అండి మా రూమ్ ఇది. సో మా స్టేట్ రూమ్ చూపిస్తాం ఫస్ట్. దాంట్లోకి వెళ్దాం. వాటర్ బాటిల్స్ పెట్టారు. క్లోజ్ చేస్తాను, సౌండ్ వస్తుంది. సో లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇది ఓషన్ వ్యూ అనమాట మాది. రూమ్ తీసుకున్నాము. ఫస్ట్ బాల్కనీ అనుకున్నాం, కానీ మా వాంతో కొంచెం టెన్షన్ అనమాట. సో నాకు ఎందుకో సేఫ్టీ అనిపించలేదు, మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి. సో ఓషన్ వ్యూ తీసుకున్నాము. ఇదిగోండి, కింగ్ సైజ్ బెడ్ ఉంది, టీవీ ఉంది. తర్వాత మా వాడు రూమ్ టూర్ చేస్తున్నాడు. ఇది మా రూమ్ టూర్ అనమాట. సో మేము 4 members కాబట్టి పైన కూడా ఒక బెడ్ ఉంది, కింద ఒక బెడ్ ఉందండి. బంక్ బెడ్ లాగా అనమాట. పైన పడుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, చిన్న ఫ్రిడ్జ్. హెయిర్ డ్రైయర్ అండి ఇది. ఇది క్లోజెట్. బాగా ఉన్నాయి హ్యాంగర్స్. నథింగ్. మనం పెడతాం ఇప్పుడు, అన్ని నింపేస్తాం అన్ని. సో ఇక్కడ ఇది క్లోజెట్. పైన ఏమో లైఫ్ జాకెట్స్ అనుకుంటాయి, లైఫ్ జాకెట్స్. సో ఇక్కడ లాకర్ కూడా ఉందండి. మనం ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే కన్నా ఇందులో పెట్టుకోవచ్చు. టవల్స్ ఇచ్చారు. మళ్ళీ ఏమో ఇక్కడ 2 drawers ఉన్నాయి ఇక్కడ. సో ఇదేమో బాత్రూమ్. షవర్ ఉంది, సింక్, ఇంకా ఇదంతా బాగుంది, అంత నీట్గా. టవల్స్ అన్ని బాగానే పెట్టారు. ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ అయితే ఫ్రీ కాదనమాట. సో వాటర్ బాటిల్స్ కొనుక్కోవాలి. ముందుగానే ఆర్డర్ పెట్టినాం అనమాట. సో అందుకని వాళ్ళు తెచ్చి పెట్టేశారు ఇక్కడ. $20 అండి 12 బాటిల్స్, 500 ml బాటిల్స్ ఇవి.
సో ఇది మా స్టేట్ రూమ్ అండి. రూమ్ టూర్ చేసేసాను అనమాట రాగానే. సో మేము ఇప్పుడు లంచ్కి వెళ్తున్నామండి. ఇందాక రూమ్ టూర్ చేసేసాను కదా, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. చూద్దాం ఏమున్నాయి అక్కడ. హ్యాపీ పైకి వచ్చామండి మేము. పైన స్విమ్మింగ్ పూల్ అంతా ఉందన్నమాట. ఇది డెక్ 10 అండి. అంత లంచ్ అంతా డెక్ 10 లో అనమాట. తీసుకోబట్టి సో ఇక్కడ అంతా ఫుడ్స్ అండి. ఇవన్నీ ఏంటివి? జంబాలయ్యానా? ఏంటి బొమ్మ ఇది? పోర్కా? వద్దుమా. చీజ్, మ్యాక్ చీజ్, పెక్కన్ వద్దు. రోమన్ స్టైల్ చికెన్ ఉంటుంది. రోమన్ స్టైల్ చికెన్. యూ డోంట్ లైక్ బ్రోకలీ? ఓకే, ఇట్స్ ఓకే. సో ఇక్కడ పొటాటోస్ అండి ఇవి. ఏంటి? ఓవెన్ రోస్టెడ్ పొటాటోస్ అంట. బటర్డ్ బ్రోకలీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు లంచ్కి మేము ఈ ప్లేస్కి వచ్చినాము. చూద్దాం ఇంకా ఏమున్నాయి. సో ఇవన్నీ ఏమో సాలెడ్స్ అనమాట. సో నేను మా ఆయన కొంచెం నా కోసం మిక్స్ చేస్తున్నారండి. పొటాటో వద్దు, అది కొంచెం చూద్దాం టేస్ట్ అంతే. చాలు. ఇదిగోండి మా లంచ్ అనమాట. కొంచెం చికెన్, బర్గర్ ఇలా కొంచెం అన్ని టేస్ట్ చేద్దామని. సో మేము ఇంకా లంచ్ కానిస్తాము. లంచ్ అయ్యాక షిప్ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా స్వీట్ స్పాట్ అని చెప్పేసి డెజర్ట్ సెక్షన్ అండి. ఇదంతా ఇప్పుడు చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్, పేస్ట్రీస్, కుకీస్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. లెమన్ జెల్లీ ఉంటాయి. ఏం అశోక అయిపోయింది తినేది? ఇప్పుడు ఎంత కాఫీ సెక్షన్ అండి. సో అటు ఎంత వాటర్ అనమాట. సో వాటర్ ఇక్కడ బాటిల్లో మనం ఆర్డర్ పెట్టుకోకపోతే ఇలా కూడా తాగొచ్చు. ఇక్కడ వాటర్ ఉంది. సో ఇది మా డే 1 అనమాట క్రూజ్ లో. ఫస్ట్ లంచ్ అయిపోయింది. కాసేపు పైకి వచ్చాం. చాలా చల్ల గాలి వస్తుంది కదా. సీగల్స్ అశోక, సీగల్స్ చూడండి. అవుట్ సైడ్ సీగల్స్ అని వస్తున్నాయి. సో ఇంకా పైకి వెళ్తున్నామండి. ఇదంతా వాటర్ రైడ్స్ ఇవన్నీ. ఎంత గాలి వస్తుందంటే అంత గాలి వస్తుంది. అది కిడ్స్ మాత్రమే కాదండి, వాటర్ రైడ్స్ అందరికి. సో మేము ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టాంపా నుంచి భీమి ఐలాండ్కి వెళ్తామండి. ఆ తర్వాత అక్కడ నుంచి నాసావ్ అనమాట. అది కూడా ఐలాండ్. సో 1.5 డే క్రూజ్లోనే ఉంటాము. ఆ తర్వాత ఐలాండ్కి రీచ్ అవుతాం అనమాట. సో ఇంకా క్రూజ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, వెయిట్ చేస్తున్నాము ఎలా ఉంటుంది ఫీల్ అవుదాం అనేసి. నాకైతే మోషన్ సిక్నెస్ ఉందండి. సో అదే భయం వేస్తుంది కొంచెం, ఏమైనా సిక్ అవుతానా అనేసి. అవ్వకపోతే మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి ఆ ఎదురుగా ఉంది ఆ షిప్. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా మాది కూడా అది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా మాది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో ఇప్పుడు 4:30 అవుతుందండి. 3:30 అని చెప్పారు కానీ స్టార్ట్ అవ్వలేదు. 4:30 అవుతుంది. సో 4:45 అయిందండి. ఇప్పుడు స్టార్ట్ అయింది మా షిప్ కూడా. ఇంతకుముందు స్టార్ట్ అయింది ఆ షిప్. అక్కడ వెళ్తుంది చూడండి, అక్కడ చాలా దూరంగా వెళ్తుంది కదా. అది అక్కడ వెళ్ళిపోయాక ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది అనమాట. సో ఈవినింగ్ అయిపోయింది కాబట్టి సన్సెట్ కూడా అవుతుంది చూడండి, ఎంత బాగుంది కదా వ్యూ అంతా. సో అందరూ పైన ఉన్నారనమాట ఈ వ్యూ చూడటానికి. ఇంకా షిప్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. అలా స్మూత్గా వెళ్తుంది షిప్ మాత్రం. ప్రస్తుతానికి స్టార్ట్ అయినట్టు కూడా అనిపించలేదు. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ క్రాస్ అవుతాం అనమాట. సో ఆ బ్రిడ్జ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
సో ఇది అనమాట ఆ బ్రిడ్జ్, సన్షైన్ స్కైవే బ్రిడ్జ్ అనమాట అండి. టాంపా బే నుంచి కనెక్షన్ బ్రిడ్జ్ ఇది. సో ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తే ఈ బ్రిడ్జ్ కోసం నైట్ అయిందనమాట. సో లైటింగ్స్తో సూపర్గా అనిపిస్తుంది కదా బ్రిడ్జ్ మాత్రం. 7:30 అలా అయిందనమాట ఈ బ్రిడ్జ్ రీచ్ అయ్యేసరికి. సూపర్. 3 hours పైన పట్టిందండి ఈ షిప్ స్టార్ట్ అయిన తర్వాత. 3 hours పట్టింది అనమాట ఈ బ్రిడ్జ్ రావడానికి. సో చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది కదా. దీనికోసం చాలాసేపు వెయిట్ చేస్తున్నారు, చాలా మంది అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మేము ఇంకా డిన్నర్కి వెళ్తున్నాము. సో తర్వాత ఇంకా బహమాస్ అనమాట. ఇప్పుడు ఆన్ ద వే టు బహమాస్. సో ఇదంతా షిప్ లోపల వ్యూ అనమాట. లైటింగ్స్తో చాలా బాగుంది కదండి. అదిరిపోయింది కదా లుక్ మాత్రం లోపల. సో మేము ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నామండి. డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. డెక్ 8కి వెళ్తున్నాము. సో డిన్నర్లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం కదండి. ఫస్ట్ ఇక్కడ సూప్ ఆర్డర్ పెట్టామన్నమాట. నాకేమో టమాటో సూపు, మా ఆయన ఏంది సూప్ ఏం పేరు? చికెన్ సూపా. ఓకే, అక్కడ చికెన్ సూపు, ఇక్కడ నేను టమాటో సూప్ అనమాట. జీరా రైస్, ఇదేనా శక ఏదో వెజ్ కర్రీ. యా, థ్యాంక్ యూ. సో ఈరోజు మెనూలో ఇండియన్ ఫుడ్ ఉందన్నమాట. సో ప్రతిరోజు ఇండియన్ ఫుడ్ అయితే మెనూలో ఉంటుంది. ఒకవేళ మనం ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టుకోవాలంటే కూడా రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు బాగా మంచిగా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో జీరా రైస్ విత్ వెజ్ కర్రీ సంథింగ్ ఏదో ఇదొక ఏదేంటో సాలడ్ ఏంటో పాపడ్ ఇచ్చారనమాట. సో హ్యాపీ అనమాట. చాలా టేస్ట్గా ఉందన్నమాట. సో ఇంకా భోజనం చేసేస్తాం. సో డిన్నర్ తర్వాత డెజర్ట్ ఆర్డర్ పెట్టామండి. సో చీజ్ కేక్, ఇది మా ఆయనేమో మెల్టెడ్ చాక్లెట్ కేక్ సంథింగ్ అండి ఇది. సో వెరీ ఐస్ క్రీమ్ అనమాట. సో డిన్నర్ అయితే అయిపోయిందండి. చాలా బాగుందన్నమాట డిన్నర్. సో ఖచ్చితంగా మెనూలో ఇండియన్ ఫుడ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఇండియన్ ఫుడ్ తింటేనే హ్యాపీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ 9:30కి ఏదో ఒక షో ఉందన్నారండి. సో అందుకని అక్కడికి వెళ్తున్నాము. సో క్రూజ్ వెకేషన్లో ఇది మా డే 1 అనమాట. డే 2 లాగ్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. అది కూడా చాలా బాగుంటుంది అనమాట. మొత్తం క్రూజ్ అంతా మనము ఎక్స్ప్లోర్ చేద్దాము. ఏ డెక్లో ఏమున్నాయి అనేది చూద్దామండి. తప్పకుండా చూడండి. నెక్స్ట్ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. టేక్ కేర్.